విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య లలిత సహస్రనామాలు అందరూ చదువుకుంటున్నారు, కానీ చాలా మందికి దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది చదువుకోవచ్చా లేదా, చదువుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు లలిత సహస్రనామాలు చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది గురుగారు? మంచి ప్రశ్న అమ్మ. దైవిక పరమైనటువంటి ప్రశ్న, అమ్మవారికి సంబంధించిన ప్రశ్న. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. లలితా సహస్రనామము అత్యంత ప్రధానమైనటువంటి అమ్మవారి యొక్క 1000 నామాలతో కూడుకున్నటువంటిది లలితా సహస్రనామం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారిని స్తుతించడానికి, ఆ అమ్మవారి ఉపాసన చేసుకోవడానికి, మానవాళి తాను అనుకున్నటువంటి సకల కార్యములను నెరవేర్చుకోవడానికి ఈ లలితా సహస్రనామాలు ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడేటటువంటి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క తారక మంత్రంతో సమానము. ఈ లలితా సహస్రనామం అనేటటువంటిది ఎవరైతే నిరంతరంగా సాధన చేస్తారో వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఏడుపు పెడబొబ్బులు కూడా ఉండవు. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఉండదు. అంత శక్తివంతమైనటువంటివి లలితా సహస్రనామాలు. చాలా మందికి డౌట్ రావచ్చు, గురుగారు నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను, అయినా నాకు ఏమీ ప్రయోజనం లేదు. అవును గురుగారు. సహస్రనామం అనేటటువంటిది అమ్మవారి యొక్క ప్రేరణ మీదుగా, అమ్మవారి మీద భక్తి విశ్వాసాలతో నువ్వు చదువుకుంటేనే, ఆ సాధన చేస్తేనే నీకు ఫలితం వస్తుంది. ఏదో లలితా సహస్రనామాలు చదువుకోవడం వల్ల నా జీవితం మారిపోతుంది, నాకు డబ్బులు వచ్చేస్తాయి, ఇక నేను ధనవంతునైపోతాను, లేదా నా ఇంట్లో అన్నీ దొరికిపోతాయి అనే ఉద్దేశంతో చదవకూడదు. ఇదొక సాధన లాగా చేసుకోవాలి. సాధన అంటే ఏంటి? నీకు ఏ ఫలితం వచ్చినా రాకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఎంత కష్టకాలం వచ్చినా దీనిని మరవకుండా నువ్వు దీనిని ఒక సాధన లాగా చేసుకుంటే ఫలితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడైనా మనం ఏదైనా శుభకార్యం చేసినా, ఏదైనా మంచి పని చేసినా అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాగే దైవిక పరమైనటువంటి కొన్ని మనం చేసుకున్నప్పుడు కొన్ని విఘ్నాలు వస్తుంటాయి. దాన్ని దాటుకొని వెళితేనే సంతోషం అనే ఒక దాంట్లో అడుగు పెట్టగలుగుతాము, ఒక ఆనందం అనే దాంట్లో ఒక అడుగు పెడతాం. అంతే తప్ప నేను చేసుకుంటున్నానండి, నాకు ఏం ప్రయోజనం లేదు, ఇవన్నీ నాటకాలు బూటకాలు అనే వాళ్లకు నువ్వు 1000 సార్లు చదువుకున్నా నీకు ప్రయోజనమే ఉండదు. అంటే అంత పవర్. ఏదైనా అమ్మా నమ్మకంతో చేసినప్పుడు 100% మనకు కష్టాలు వస్తాయి. రావు అనేటటువంటిది గ్యారంటీ ఉంది. సాక్షాత్తు మహావిష్ణు అవతారమైనటువంటి రాముడికి కష్టాలు వచ్చాయి, కృష్ణుడికి కష్టాలు వచ్చాయి, పరశురాముడికి కష్టాలు వచ్చాయి. ఇలా దశావతారాల్లో ఏ అవతారాన్ని తీసుకున్నా మానవ శరీరం దాల్చినప్పుడు ఈ మానవ శరీరం కర్మను అనుభవించక తప్పదు అని ఎవరైతే ఆలోచిస్తారో, ఈ కర్మలకు ప్రాయశ్చిత్తంగా దైవికపరమైనటువంటి పనులు ఎవరైతే చేద్దామని అనుకుంటారో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను దాటుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నమే లలితా సహస్రనామ ప్రయత్నము. అమ్మవారి యొక్క పేరులోనే ఉంది. మొట్టమొదటిగా అమ్మవారిని స్తుతించేటి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అమ్మవారు మహారాణి. అమ్మవారికి తన తలను తాను ఖండించుకునేటటువంటి శక్తి ఉంది. మళ్ళీ తన తలను తాను అతికించుకునేటటువంటి శక్తి కూడా ఉన్నటువంటి తల్లి ఆ యొక్క లలితా పరమేశ్వరి అమ్మవారు. ఈ లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామము చదువుకుంటే మన జీవితంలో ఒక్క అద్భుతాలు జరుగుతాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటే మాట చెప్తానమ్మా, మీరు సాధనతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సహస్రనామాన్ని ఒక్క 21 రోజుల పాటు చేయండి. మీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడగండి. అంత పవర్ఫుల్ శక్తితో ఉన్నటువంటి నామాలు లలితా సహస్రనామం. ఆమె యూనివర్సల్. ఇక ఆమెకు మించినటువంటి వారు ఇక లోకంలో సృష్టిలో ఎవరూ లేరు. ఆమెనే యూనివర్సల్, ఆమెనే సృష్టి, ఆమెనే జగము, ఆమెనే సత్యము, ఆమెనే నిత్యము. ఇక ఆమెను మించినటువంటి శక్తి ప్రపంచం లేదు. అలాంటి శక్తి కలిగినటువంటి నామాలు లలితా సహస్రనామాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దైవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఇలా ఏకఖండంతో ఆ లలితా సహస్రనామాలు చదువుకుంటూ వెళితే
మన శరీరంలో వైబ్రేషన్స్ వస్తాయి, మన మాట శాసనంలా నిలబడుతుంది, మనం ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. లలితా సహస్రనామ సాధన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ దూరం అయిపోయేటట్టు గొప్పనైనటువంటి నామాలు లలితా సహస్రనామం. దానికి మించినటువంటి నామం లేదు, లలితా సహస్రనామాలకు మించినటువంటి శక్తి లేదు, ఆ పేర్లను మించినటువంటి తారక మంత్రం సృష్టిలో ఏది లేదు. దానికే ప్రాధాన్యత. కానీ సహస్రనామాలలో ఉన్నటువంటి ప్రాధాన్యత లలితా సహస్రనామాలకి మాత్రమే ఉంది. అంత గొప్పనైనటువంటివి లలితా సహస్రనామ. దీనిని క్రమం తప్పకుండా 21 రోజులు ఆచరించి చూడండి. మీ జీవితంలో 21 రోజుల తర్వాత అబ్బా ఎప్పుడెప్పుడు చదువుదామా, ఎప్పుడెప్పుడు అమ్మవారిని పూజిద్దామా, ఎప్పుడెప్పుడు అమ్మవారి యొక్క నామాలు మళ్ళీ మనం నెమరు వేసుకుందామా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. ఇక పూర్తిగా అమ్మవారి యొక్క బిడ్డలం అయిపోతాము. ఇక లలితా సహస్రం చదువుకోకపోతే ఉండలేము, ఒక ఎడిక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ రకంగా డ్రగ్స్ తీసుకుంటే ఎట్లా ఒక ఎడిక్షన్ ఎట్లయితే వస్తుందో, ఒక్కసారి అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు చదవడం ప్రారంభించడం, దానిని మనం ఒక సాధనలా పెట్టుకున్నామంటే నెక్స్ట్ అది చేయకపోతే అన్నం తినలేము, నిద్రపోలేము, మనకి ఇక ఆ రోజంతా ఏదో ఒక వెల్తిలా ఉంటుంది. అంత గొప్పనైనటువంటివి అమ్మవారి యొక్క లలితా సహస్రనామ. దాని గురించి ఎంత చెప్పినా తక్కువేమ్మ. ఈ దాంట్లో మనకు భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనే ఒక మంత్రం వస్తుంది. మనకు నరదృష్టి చెడు దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా మనకు నరదృష్టి చెడు దృష్టి నెగిటివ్ అనేది అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది. అలాగే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలా యథాక్షి శ్రీ సూక్తంలో ఉన్నటువంటిది. ఆ నామం చదువుకుంటే ఏమవుతుంది అని అంటే మనకు ధనం అనేటటువంటిది ఆకర్షించబడుతుంది. ఇలా లలితా సహస్రనామాల్లో, శ్రీ సూక్తంలో, దేవి ఖడ్గమాలా స్తోత్రంలో, అలాగే కనకధారా స్తోత్రం, ఇలా కొన్ని శ్లోకాలు నిక్షిప్తం చేయబడ్డాయి. కొన్ని శ్లోకాలు చదువుకోవడం, మనము అన్నీ చదువుకోలేనప్పుడు నీ జీవితంలో ఏ కష్టమైతే పడుతున్నావో ఆ కష్టానికి తగినట్టుగా ఒక శ్లోకాన్ని నువ్వు ఎంచుకొని దాన్ని సాధనలా చేసినా నీ జీవితం అత్యద్భుతం అమ్మ. నువ్వు అనుకున్నటువంటి కోరిక ఇట్టే నెరవేరేటటువంటి గొప్పనైనటువంటివి అమ్మవారి పేర్లోనే ఎన్నో రకాలుగా ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క శ్లోకం చదువుకుంటే మన శరీరంలో ఒక్కొక్క వైబ్రేషన్ అవుతుంది. ఇప్పుడు చదువుకున్నప్పుడు మన బ్రెయిన్లో అనేక నాడులు స్పందించడం జరుగుతుంది. అది ఏమవుతాయి, మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపేసి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతంలా మారేటటువంటి నామాలు ఏవైనా ఉన్నాయంటే లలితా సహస్రనామం. నీ జీవితంలో పెళ్లి కాకపోయినా, సంతానం లేకపోయినా, డబ్బు పరంగా ఇబ్బందులున్నా, ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా, కుటుంబంలో అయ్యో మనశ్శాంతి లేదు, నేను చాలా బాధపడుతున్నాను అని అనుకున్నా మీరు లలితా సహస్రనామం చేసి చూడండి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అంత గొప్పనైనటువంటివి లలితా సహస్రనామాలు. చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు. అయితే నియమాలు ఏమన్నా ఉంటాయా చదువుకోవడానికి? ఏమి ఉండవు. ఏముంటాయి నియమాలు? అమ్మవారి యొక్క సాధన చేసుకోవడానికి ఏం నియమాలు లేవు. నువ్వు నిరభ్యంతరంగా 3 కాలాల్లో ఏదైనా చేసుకో. ఇప్పుడు నియమాలు మనం అసలు దానికి నియమాలు అంటే ఏం లేవు. ఏముంటాయి? శుచిగా శుభ్రతగా ఉండాలి, మధుమాంసాలకు దూరంగా ఉండాలి, కొన్ని సాంసారికమైనటువంటి జీవితానికి ఈ సాధన చేసుకున్నాం కొన్ని రోజులు దూరంగా ఉంటే నువ్వు పవిత్రుడవుతావు. శరీరం ఇప్పుడు మన నాలుక ఎంతనైతే పవిత్రంగా ఉండాలని మనం కోరుకుంటామో ఈ చదువుకునేటప్పుడు, ఆ శబ్ద తరంగాలు వచ్చేటప్పుడు మన శరీరం కూడా పవిత్రతగా ఉంటే మనకు పుణ్యం పురుషార్థం అనుకున్నటువంటి సంఖ్య తొందరగా నెరవేరడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టారు తప్ప లలితా సహస్రనామానికి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. చక్కగా మనస్ఫూర్తిగా మనశ్శాంతితో ఒక దగ్గర కూర్చుండి అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో తలుచుకొని నువ్వు నామాన్ని ప్రారంభం చెయ్యు, నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. దాంట్లో మొట్టమొదట సింధూరార్ణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌలి స్ఫురత్ తారానాయక శేఖరం స్మితముఖిం వాపీన వక్షోర్హం పాణిభ్యమలిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యం రత్నగరస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ఆ అమ్మవారు సింధూరంలో ఉన్నటువంటి ఎర్రటి బింబం వలె ఉంటుంది. ఆ తల్లిని స్మరించిన, పూజించిన, ఆర్థించిన, ఏం చేసినా ఆ తల్లి కరుణ అనంతము. ఇక దానికి వెలకట్టలేము. దాన్ని ఆ అమ్మవారిని మనం పూజిస్తే చాలు, ఇక మనకు యూనివర్సల్లో ఏది కావాలన్నా మనకు జరిగిపోతుందమ్మా. ఇక్కడ కూర్చుని ఉంటే ఏది కావాలంటే అది జరిగిపోతుంది. తల్లి ఈ రోజు లలితా సహస్రనామాలు చేస్తున్నాను, నా అప్పులు ఇన్నా తీరిపోవాలంటే వెంటనే అమ్మవారు వచ్చి తీర్చేస్తుంది. ఆ నమ్మకం ఉండాలి. తీర్చేస్తుంది అని చెప్పగానే చేసేసుకుందాం, అప్పులన్నీ తీర్చేసుకుందాం, ఇక్కడ కూర్చో, నీ అప్పులు తీరడానికి రూట్స్ కనిపిస్తాయి. నీ యొక్క మార్గంలో సునాయాసంగా వెళ్ళిపోగలుగుతావు. నీకున్నటువంటి బాధలు అన్నీ కూడా క్లియర్ చేసుకో. అంటే
మానవ శక్తికి ఆ దైవిక శక్తికి ముడిపడిందా, నిన్ను తట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఈ మానవ శరీరానికి దైవిక తత్వానికి ఒక్కసారి ముడిపడిందా, నీ జీవితం, నీ అద్భుతం, ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. అలాంటి దాంట్లో కారణ జన్మల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అప్పట్లో అబ్దుల్ కలాం గారు ఒకరు ఉన్నారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఇలా వీళ్ళందరూ అంటే వీళ్ళు చేశారని, అంటే వీళ్ళకు దైవిక శక్తి లీనమైపోయింది, ఆటోమేటిక్గా వీళ్ళు మానవ ప్రయత్నం లీనమైంది. మానవ ప్రయత్నంతో ముడిపడి ఉన్నటువంటి దైవిక పరం ముడిపడిందా, నీ జీవితంలో ఎన్నో మెరాకిల్ చేయొచ్చు, ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అమ్మా. ఇక అంతకు మించినటువంటిది ఇక నాకు తెలియదమ్మా. అది అంతకు మించి అయితే అమ్మవారికి మించి, ఎందుకంటే నేను అమ్మవారికి ఒక సాధన చేస్తాను, అమ్మవారికి మించిన యూనివర్సల్ లేదు. ఏదైనా అమ్మవారి కిందే ఉంటుంది. అమ్మవారి యొక్క లోకమే చిట్ట చివరి లోకం, మణిద్వీపము అనే ఒక లోకము. ఆ మణిద్వీపం కిందనే అతల వితల సుతల తలాతల మహాతల పాతాల భూలోక భువర్లోక సువర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలన్నీ 14 లోకాలు అమ్మవారి కిందే ఉంటాయి. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, ఇవన్నీ అమ్మవారి కిందే ఉంటాయి. కాబట్టి అమ్మవారు యూనివర్సల్. ఆమె లలితా సహస్రనామ పారాయణం మీరు చేసి చూడండి, ఇక అంతకు మించి శక్తి లేదు, అంతకు మించి మీ జీవితంలో ఇంకో ప్రయత్నం లేదమ్మా. మీరు చెప్పింది కూడా ప్రతి మాట అద్భుతమే గురుగారు. నిజంగా ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు చేసుకోవడానికి. ఏమీ భయం అవసరం లేదు, అమ్మవారిని నమ్మి నువ్వు చేసుకో అంతే. అమ్మవారే చూసుకో. చాలా ఉపవాసం ఉండి చేసుకోవాలా, లేదంటే ఏమీ తినకుండా, ఏమీ అవసరం లేదండి. చక్కగా 3 పూట్ల తినండి. ఇక్కడ చదువుకోవడం అనేటటువంటిది ప్రాధాన్యత, నమ్మకము అనేటటువంటిది ప్రాధాన్యత, అమ్మవారిపై విశ్వాసము అనేటటువంటిదే ప్రాధాన్యత. నేను చెప్తాను తప్ప ఇక నువ్వు ఆ నియమాలు పాటించు, ఈ నియమాలు పాటించు, అది నీ వ్యక్తిగతము. ఎందుకంటే కొన్ని నియమాలు పెట్టుకోవడం మన శుద్ధి కోసము, మన భయభక్తులు ఉండడానికి. అరే అమ్మవారి ఉపాసన చేస్తున్నాం అని మనం వ్యక్తిగతంగా, ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం ఇవన్నీ పెట్టుకోవాలని వాళ్ళకి ఏం రూల్ లేదు. వాళ్ళకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బా నేను అమ్మవారి యొక్క లలితా సహస్రనామ ఉపాసన చేద్దాం అనుకుంటున్నాను, నేను ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని నేను ఆలోచన చేసుకొని నేను కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని హద్దులు పెట్టుకుంటా. ఆ హద్దులు దాటి నేను వెళ్ళను. ఏ రకంగానైతే ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్నవాడు ఏ రకంగా అయితే కొన్ని పరిధులు పెట్టుకుంటాడో, అలాగే మాల వేసుకోవడం, మనసే మనకు పెద్ద మాల, అంతకు మించినటువంటి మాల ప్రపంచంలో ఏ లేదు. ఈ మాలలు ఇవన్నీ వేసుకోవడం మనం సృష్టించినటువంటివే కానీ ఎవరో చెప్పినటువంటివి కాదు. ఇవన్నీ మనం ఏకాగ్రతతో ఉండడానికి, మనలో ఉన్నటువంటి క్రామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదులు కంట్రోల్ చేసుకోవడానికి మనం వేసుకుంటున్నటువంటిదే ఒక మాల తప్ప, నాకు మనసే మాల, నా మనసు మాల అనుకున్నప్పుడు నేను ఈ నియమాలు తప్పకుండా పాటించి అమ్మవారి యొక్క ఉపాసన చేస్తాను అనుకుంటే చాలు. ఇక జీవితంలో నీకు ఏం అవసరం లేదమ్మా. నిజంగా చాలా బాగుంది గురుగారు, ఈ వీడియో అయితే నిజంగా అద్భుతంగా చెప్పారు. మీకు చాలా ఇష్టం కాబట్టి అది తెలుస్తుంది. నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను. నేను ఎప్పుడైతే నా యొక్క ఉద్యోగాలన్నీ మానేసి అమ్మవారి పాదాలు పట్టుకోవడం ప్రారంభమయ్యానో నా జీవితంలో ఎదుగుదల మొదలైంది. నా జీవితంలో నేను ఒక అభివృద్ధిలోకి రావడం మొదలైంది. నేను జ్యోతిష్యం కానీ, వాస్తు కానీ, లేదు అంటే మంత్రశాస్త్రం కానీ, తంత్రశాస్త్రం కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు అమ్మవారు ఇచ్చినటువంటి ఒక మార్గంలో నేను వెళ్ళాను. నిజంగా అమ్మవారి పాదాలు పట్టుకున్న ఏ వ్యక్తి అయినా సరే, కటిక దారిద్రుడైనా సరే, ఎన్ని పాపాలు చేసిన పాపాత్ముడైనా సరే పుణ్యాత్ముడిగా మారిపోతాడు. ఒక దొంగతనం చేసినటువంటి వాల్మీకి ఒక పురుషుడిగా ఎలా అయితే మారాడో, అలాగే ఎన్ని పాపాలు చేసినా ఈ పాపాలని మర్చిపోతాను తల్లి నన్ను క్షమించని ఎప్పుడైతే అమ్మవారి పాదాలు పట్టుకుంటారో వాడి జీవితము ఒక మహర్షితో సమానం, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తితో సమానంగా అతని జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇక నేను మార్చడమో ఏదో, అమ్మవారే మార్చేస్తుంది. అంత శక్తివంతము అమ్మవారి యొక్క నామము, అది లలితా సహస్రనామము. మీ ఫేస్ లో అది కనిపిస్తుంది గురుగారు అమ్మవారి గురించి చెప్తుంటే. ఎందుకంటే అమ్మవారి ఉపాసకులు కాబట్టి మీరు ఆవిడ నమ్ముకునే మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఎవరైనా సరే అమ్మ, సృష్టిలో సృష్టి స్థితి లయకారకులు కూడా ఆమెనే నమ్ముకుని వచ్చారు, ఆమె అనుగ్రహంతోనే వచ్చారు. అలాంటి వారే ఆమెను నమ్ముకున్నారంటే మనం ఎంత, మన జీవితం ఎంత, మన ప్రయాణం ఎంత. ఈ ప్రయాణంలో ఆ అమ్మవారిని ఎన్నిసార్లు మనం పూజిస్తాం, అది ఒక్కటి నిజంగా నేను ఈ వీడియో ద్వారా ఒకటి, అమ్మవారి పాద పద్మములు పట్టుకున్న ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క బిడ్డలు. ఒక తల్లి ఒక బిడ్డకు ఏ రకంగా కష్టాలు కావద్దు అని ఆలోచిస్తుందో, ఆ తల్లి కూడా నీకు కష్టాలు కాకూడదని
ఆలోచించి ఆ తల్లి నిర్ణయం తీసుకున్న అంత శక్తివంతురాలు ఆ తల్లి. ఇక అంతకు మించి నా దగ్గర మాట్లాడలేదు. అమ్మవారి గురించి చెప్పుకుంటూ పోతే నిజంగా మనకి ఎపిసోడ్ సరిపోదు, 100 ఎపిసోడ్లు వస్తాయి. నేను అమ్మవారి గురించి చరిత్ర కనుక చెప్పడం మొదలు పెడితే ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. నాకు ఒక దాంతో నాకు అమ్మవారి పేరు చెప్తే నేను ఇంకా ఇంకా చెప్పాలి అనే ప్రేరణ పెరిగిపోతుంది తప్ప తరగదు. కాబట్టి ఇక్కడ వరకు దీంతో ముగిద్దాం. అంటే మీరు లలితా సహస్రనామ పారాయణ ఒకసారి చేసుకొని చూడండి. అమ్మవారు మిమ్మల్ని అక్కున చేర్చుకుంటుంది. ఒక తల్లి తన పసిబిడ్డను ఒళ్ళో ఎలాగైతే కూర్చోబెట్టుకుంటుందో అలా మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఆ తల్లి మిమ్మల్ని రక్షిస్తుంది. అంత గొప్పదైనటువంటిది లలితా సహస్రనామం. దీనికంటే పెద్ద మాట ఇంకోటి లేదమ్మా. చాలా మంచి వీడియో, మాకు ప్రతి మాట ఒక అద్భుతంగా చెప్పారు గురుగారు, నిజంగా ధన్యవాదాలు. శ్రీమాత్రి.